హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బార్లాగ్స్. ఇప్పుడు టైం వచ్చేసరికి ఎంత 50 అవుతుంది అనమాట. టైము మీకు ఒకటి చూపిస్తా చూడండి. జస్ట్ అలా హ్యాండ్ పెడితే సెన్సార్ పడినా మన ఏడపడినా జస్ట్ లైట్ వెలుగుతుంది ఫ్రెండ్స్. ఇది సోలార్ లైట్. నేను తెచ్చాను అనమాట, ఆన్లైన్లో పెట్టాను. 500 రూపీస్ పడినాయి. ఇప్పుడు నేను వెళ్ళిపోగానే ఇక్కడ ఆగిపోవచ్చు చూడండి ఫ్రెండ్స్. అది టైం ఉంటుంది అనమాట, సెన్సార్ టైం ఎంతని ఆగిపించేసారా. మళ్ళీ నేను వెళ్ళగానే వెలుగుతుంది అంతే. ఎర్లీ మార్నింగ్ మా స్ట్రీట్ ఇలా ఉంటాయి. ఖాళీ, మొత్తం ఖాళీ స్ట్రీట్. ఇప్పుడిప్పుడే లెగిస్తున్నారు జనాలు. ఏదైనా పల్లెటూరు. ప్రస్తుతానికైతే మా సైడ్ రోడ్డు వేస్తున్నారు అనమాట. ఇల్లు చూసి అలా కొట్టేసారు, మొత్తం తుక్కుగానే కొట్టారు, మామూలుగా కూడా కాదు. రోడ్డు ఎక్స్టెన్షన్ చేశారు, ఆ పక్క కానీ ఈ పక్క కానీ ఫుల్గా ఎక్స్టెండ్ చేశారు. ఇదే అనమాట డెవలప్మెంట్ అంటే. చూసారా ఎంత పెద్దది వచ్చిందో. ఇల్లులు అయితే తెక్క కొట్టేస్తారు ఫ్రెండ్స్. అసలు ఎక్కడ కూడా చూసారు, మీరు కనబడుతుందా వీడియోలో? అసలు గోడలు కూడా కొట్టేశారు మొత్తం. 3 అడుగుల దాకా పెంచారు మొత్తం రోడ్డు అంతా. మొత్తం అసలు బీభత్సంగా కొట్టారు ఫ్రెండ్స్ రోడ్లు అయితే. డెవలప్మెంట్ అంటే ఇదే. యాక్చువల్గా వచ్చి వంతెన మీద కూడా అప్పుడు ఎక్స్టెన్షన్ చేశారు. నేను 8th క్లాస్లో ఉండగనుకుంటా. వంతెన మీద ఎక్స్టెన్షన్ చేసి కొట్టారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ రోడ్ వేసిన తర్వాత ఎక్స్టెన్షన్ చేసామన్నారు. మళ్ళీ పైన షాపులన్నీ తీసేశారు. ప్రస్తుతానికి అక్కడైతే షాపులు డిస్మాంట్లింగ్ జరుగుతుంది అనమాట. మీకు చూస్తూ ఉంటే అర్థమవుతూ ఉంటుంది. ఏదేమో చెప్పాలంటే మార్నింగ్ బ్యూటిఫుల్గా ఉంటుంది పల్లెటూరులో ఎర్లీ మార్నింగ్. ఇప్పుడు మనం తిరిగిన రోడ్డు అయితే పోడూరు అనమాట. ఇది పోడూరు సచివాలయం. ఈ వైట్ కలర్ బిల్డింగ్లు కనబడుతున్నాయి కదా, ఈ పోడూరు సచివాలయం. ఎర్లీ మార్నింగ్ వ్యూ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత బాగుందో బ్యూటిఫుల్గా. ఈ ఎర్లీ మార్నింగ్ ఏమైనా పల్లెటూరులో సీనరీస్ అయితే బాగుంటాయి అనమాట. మామూలుగా సిటీలో అయితే పొద్దున్నే హార్న్లు సౌండ్లు తప్ప ఇలాంటి సీన్లు చూద్దామన్నా దొరకవు, రావు. ఒకవేళ సిటీ అవుట్స్కట్కి వెళ్ళాలి, అప్పుడైతే చూడొచ్చు. ఈ రోడ్డు కూడా చూసారా ఎంత బాగుందో. రీసెంట్గా వేసారు ఈ రోడ్డు కూడా, ఆఫ్టర్ ఫార్మింగ్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్. ఈ పక్కేమో చెరువులు, అక్కడేమో కొద్ది ఎర్రగిల్లాక స్కూల్ ఉంటుంది, మండల ఆఫీసు, ఎంఈఓ ఆఫీసు, పోలీస్ స్టేషను. పోడూరులో పెచ్చింగ్ ఏంటంటే అన్నీ ఒక చోట ఉంటాయి మీకు. ఎలాగంటే ఇంక అన్నీ పక్క పక్కనే. అక్కడికేమో ఎర్రేమో సచివాలయం, ఇక్కడేమో పోడూరు మండల ఆఫీస్ దగ్గర ఇంక అన్నీ టీచర్స్ సంబంధించిన పోలీస్ స్టేషన్ అన్నీ ఉంటాయి, తహసీల్దార్ ఆఫీసు అన్నీ ఉంటాయి అనమాట. ఇంకా అన్నీ పక్క పక్కనే, చాలా బాగుంటుంది అక్కడ కూడా. ఇంక తర్వాత కొంచెం ఫ్రంట్కి వెళ్తే హై స్కూల్ నుంచి మళ్ళీ టర్నింగ్ తిరిగిన తర్వాత ఆంజనేయ స్వామి గుడి. ఇంకా చూడాలంటే వాళ్ళకి వ్యూ చాలా బాగుంటుంది. అంటే పల్లెటూరులో వ్యూ అయితే చాలా బాగుంటుంది కదా. మీకు వెనకాల బ్యాక్గ్రౌండ్ చూడండి ఎంత నీట్గా అనిపిస్తుందో. అంతా మంచు. యాక్చువల్గా మీకు 5 టైం చూపిద్దాం అనుకున్నాను, కానీ ఆ టైంకి లైటింగే లేదు. ఇప్పుడు వస్తుంది లైటింగ్. ఇది ఇక్కడ వచ్చేసేమో ఆక్వా చెరువులు ఇవన్నీ. పొద్దున్నే ఉంటారు కొంతమంది బ్యాచ్. వాళ్ళు ఈరోజు రాలేదా లేకపోతే నేను టైం దాటేసానో నాకు తెలీదు. యాక్చువల్గా మన రోడ్డు ఏమో అది మెయిన్ రోడ్డు. ఈరోజు మా రోడ్డు ఎంత ఘోరంగా ఉందంటే, యాక్చువల్గా ఇప్పుడు ఘోరమే మెయిన్ రోడ్డు. అసలు లారీ వాళ్ళు, టిప్పర్ లారీ, ఇసుక లారీ వాళ్ళు కొడతారు. ఒక ఏదో హైవే మీద కొడతారు చూడండి, అలా కొడతారు అనమాట. ఇంక ఆడ వచ్చి గుద్దితే మా స్పాట్లో డెడ్. అంతలా ఉంటుంది, అంత ఘోరంగా కొడతారు.
తట్టుకోలేం కూడా తట్టుకోలేం అంత స్పీడు. పక్క నుంచి గాలి వెళ్తూ ఉంటే మనల్ని ఎరగ తోసేద్దాం అనమాట, అంత స్పీడ్తో వెళ్తారు. అయినా మా రోడ్డు బాగా డేంజర్ అయిపోయింది ఈ మధ్యన. ఇప్పుడు ఇంకా డేంజర్ అవుతుంది రోడ్డు వేసాక. ఇది గ్యాస్ కంపెనీ పైప్ లైన్ అనమాట. ఇది వచ్చేసరికి ఇక్కడ కొత్తగా స్కూల్ ఒకటి పెట్టారు, కొత్త స్కూలు విశ్వభారతి అని స్కూల్ పెట్టారు. స్కూల్ అయితే బాగానే ఉందంట. ఇదనమాట స్కూల్ లోపల ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. విశ్వభారతి స్కూల్ ఇది రీసెంట్గా పెట్టారు, బాగుందంట. మరి మీకు ఇంకో మన పూడూరు మండల ఆఫీస్లో షటిల్ కోర్ట్ ఉంటుంది అనమాట. రీసెంట్గానే పెట్టారు, అది చాలా బాగుంది. లాస్ట్ టైం నేను నాతో పాటు ఉంటాడు కదా, లాస్ట్ వీడియోలో ఉన్నాడు కదా గిరిగాడు, ఆడు నేను వెళ్ళి నైట్ అంతా ఆడేసి వచ్చాను అనమాట. చాలా అయితే చాలా బాగుంది. పూడూరులో ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి, ఓకేనా. వెనకాల సీనరీ అయితే చూస్తున్నారు కదా మీరు, ఇదే మరటి తోటలు అనమాట. ఇది మొత్తం స్కూల్ అక్కడ ఉంది. యాక్చువల్గా అయితే చైన్ పూర్తి చేసి కట్టినట్టు ఉన్నారు, మనకు అంత ఐడియా లేదు. యాక్చువల్గా మీరు పెద్ద మంచి అయితే లేదు. మీరు ఆ రోడ్డుకి వెళ్తే ఆ రోడ్లో మంచు ఎక్కువ ఉంటుంది ఫుల్గా. ఇదిగోండి ఇది ఈ రోడ్డు ఉంది కదా, ఈ రోడ్లోకి వెళ్తే మంచు ఎక్కువ ఉంటుంది. సేమ్ ఎలా అంటే మన పొలాల మధ్యలోని రోడ్డు వేసినప్పుడు వెహికల్స్ కట్ట తిరగవు కదా, మంచు అయితే వెహికల్స్ లాక్కుపోతాయి. మీరు చూస్తున్నారు కదా, ఈ రోడ్లో మంచు ఎక్కువ ఉంటుంది మీరు చూసినట్టయితే. అదిగోండి, ఎందుకంటే వెహికల్స్ కట్ట ఎక్కువ తిరగవు కదా. ఈయన నా చిన్నప్పటి నుంచి చేస్తున్నారు. ఈ షాప్ మీద ఈయన తెగ కట్టాడు, తెగ సంపాదించాడు. ఇంక ఇది వచ్చేసరికి శ్మశానం అంట. నా చిన్నప్పటి నుంచి ఇదే శ్మశానం. ఇంకోండి ఇదే నేను చెప్పాను కదా, మండల పరిషత్ కార్యాలయం. ఈ పక్కనేమో తహసీల్దార్ది, ఈ పక్కనేమో మండల విద్యాశాఖ కార్యాలయం. ఇంకా మనం అన్నీ పక్కనే, అదిగోండి అన్నీ పక్కనే ఉంటాయి. ఇలా ఉంటుంది. ఈ రోడ్లోంచి వెళ్ళి ఆ రోడ్లోకి తిరిగితే మీకు చూపిస్తాను అనమాట. ఫేమస్ ఏంటంటే పోలీస్ స్టేషన్, పూడూరు పోలీస్ స్టేషను మీకు చూపిస్తాను చూడండి. అంటే యాక్చువల్గా ఇది ఒకప్పుడు బాగా పాడైపోయి చిన్నదన్నమాట. రీసెంట్ కాదు, కట్టి చాలా ఇయర్స్ అవుతుంది. చూపిస్తాను చూడండి. అది ఇప్పుడు వీడియో తీస్తున్నాయంటారు అని చెప్పి బొక్కలు వేసేయగలరు. ఇప్పుడు క్లారిటీగా మీకు కనబడుతుంది. ఇదనమాట పూడూరు పోలీస్ స్టేషన్. మురారి సినిమా జిప్సీ అదిగోండి అక్కడ ఉంది చూడండి, బ్లాక్ కలర్ పక్కన. నా చిన్నప్పటి నుంచి అదే జిప్సీ అక్కడే ఉంది. మరి దాన్ని ఎవరికైనా నమ్మేసిన పోయేది. ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఇంటర్వ్యూ తీస్తున్నాం అని చెప్పి వచ్చి అడిగగలరు. మనం ఏం చెప్పలేం కదా, పోలీసులతో మనం ఎక్కడ మాట్లాడలేం. అసలు మీకు చెప్పడం మర్చిపోయింది ఏంటంటే, ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా హీట్ మ్యాటర్ ఏంటంటే చెప్పండి. చాలా తెంగేశారండి ఇక్కడ. అదే నేను ఐసిన బండి నమ్ముకున్న అబ్బాయినండి. మా ఊళ్ళో కూడా కొట్టేసి ఇది పాలకొల్లు మన పెనవారం జాతరకి వెళ్ళామండి. జాతరకి మా ఊళ్ళమ్మ ఇంకా రావట్లేదనండి. నేనేమో ఇది పాలకొల్లుకి పెనమాదం వెళ్ళే రోడ్లో టర్నింగ్ లోనండి. అలాగా రోడ్డు ఉంటుంది కదండి, అదనంగా నేను ఆగానే పోయించానండి. ఇలాగ ఇది మా ఊడికి చేసేపాటు ఇంకా రావట్లేదు అంటున్నప్పుడు మా ఊరి దగ్గర ఏమో డబ్బులు గల్లా పెట్టి మళ్ళీ ఐస్క్రీమ్ తీసుకొని ముందు ఐస్క్రీమ్ తీసుకున్నానండి. ఆయన ఇలాగ 300 చెప్పావా సుధాకర్ రెడ్డి గారికి. ఆయన ఏమో 9ంటికి వస్తారంటండి. పొద్దున్న 9ంటికి వస్తారు. ఆయన చెప్తే నేను ఈ కానిస్టేబుల్కి చెప్పా రైటర్ గారికి. అదే 9ంటికి వస్తారమ్మా. ఇప్పుడు వాళ్ళు కూడా జాతర నుంచి వస్తారండి. అవును, ఇంత పొద్దున్న రారు. పైగా జాతరకి ఇక్కడ డ్యూటీలు వేస్తారు. ఇదోసారి ఫోన్ ఇద్దరు ఏంటంటే ముసలాన్ని తెగ తినేసాడు. ఒక్క విషయం, మనోడు ఫుల్ ఆన్లో ఉన్నాడు అనమాట. అంతా తాతయ్య గారు మనం ఏం చెప్పినా ఎక్కించుకుంటలేదు. ఆయన వర్షన్ ఆయన. ఇదే అనమాట పూడూరు హై స్కూలు.
ఒకప్పుడు మా డాడీ చేశారు. నెక్స్ట్ ట్రాన్స్ఫర్లో పెప్పర్ వెళ్ళిపోయారు అనమాట. ఇదనమాట కర్నల్ డిఎస్ రాజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పోడూరు. ఇది కొత్తగా కట్టారు. ఆ పక్కనేమో అయిపోయింది, ఇంకా డిస్మాంటిల్ స్టేజ్. అది కట్టన్ గారి బొమ్మ మీరు మధ్యలో చూస్తున్నారు కదా, ఈయన మన కోసం ఎంత చేశారు. ధవళేశ్వరం కోసం మాట్లాడుకోవాలంటే ముందుకు వచ్చే పేరు ఈయందే. పొద్దున ఎలా ఉంది మీరు చూస్తున్నారు కదా. ఓకే, మరి ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఇందాక మాట్లాడతా కట్ చేశాను. ఐ హీట్ ఆ మ్యాటర్ ఏంటంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారని నా అన్వేషణ అన్న మొత్తం అందరినీ ఏదైనా అన్నకి ఒక సెల్యూట్ చెప్పాలన్నమాట. అలా చేసినందుకు అంత ధైర్యంగా చేస్తున్నాడంటే అన్న చాలా డేరింగ్. అలాగే అన్నకి సపోర్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ ఆడి చాలామంది చనిపోయారు. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల కలిసి వచ్చేది ఏమీ లేదు నన్ను అడిగితే. సరదాగా యూట్యూబ్లో వీడియో తీసి పెట్టుకున్నా డబ్బులు వస్తాయి, టైంపాస్ చేయాలనుకుంటే. టైంపాస్ ఖాళీగా ఉన్నా యూట్యూబ్లో వీడియో తీసి పెడితే డబ్బులైనా వస్తాయి. ఇంకా ఈ బెట్టింగ్ యాప్లు ఆడి డబ్బులు పోగొట్టుకోవడం కన్నా అది బెస్ట్ కదా. లేకపోతే ఏదైనా ఒక కోర్స్ నేర్చుకుని దాని మీద జాబ్ చేయడం. నేను ఇంకో ఇది అనమాట, ఇది సేమ్ పాలిటెక్నిక్ కాలేజ్ లోపల చాలా బాగుంటుంది. ఈ కోటకు వచ్చేసరికి ఇదిగోండి, ఇది మొత్తం ఫుల్ గ్రౌండ్. ఇది పోటర్ హై స్కూల్ గ్రౌండ్ మొత్తం అంతా ఇది. ఇది మొత్తం ఇదే పాలిటెక్నిక్ కాలేజ్. లోపలికి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. దీంట్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది, 5% ఉంది. నైట్ ఛార్జింగ్ పెట్టి కూడా మర్చిపోతే ఇలా ఉంటుంది. నా అన్వేషణ నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అందరూ సపోర్ట్ చేస్తున్నారు అనుకోండి. మ్యాక్సిమం ఇంకా సపోర్ట్ చేస్తే బాగుంటుంది అనమాట. సజ్జన సార్ చెప్పారు కదా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళకి తప్పదని. బెట్టింగ్ యాప్స్ వద్దు ఫ్రెండ్స్, ఒకటే చెప్తున్నాను. అంటే మా వీడియో తీసుకుంటున్నాను కాబట్టి చెప్తున్నాను. బెట్టింగ్ యాప్స్ అనేది వద్దు ప్రస్తుతానికి, వేస్ట్ ఆఫ్ టైం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. జై శ్రీరామ్.